విధ్వంసకారుడైతే అవినీతిపరుడైతే మీకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, అన్ని కులాలు దెబ్బతిన్నాయి, అన్ని మతస్థులు దెబ్బతిన్నారు. ఆడ మగ తేడా లేదు, పేద ధనికనే తేడా లేదు, అందరినీ దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. తిరుపతి నియోజకవర్గం, తిరుపతి పార్లమెంటు జిల్లా కూడా ఒక విషయం మీరు చూడండి. నేను ఒకటే కలగన్నాను, ఇక్కడుండే పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా వేరే ప్రాంతం నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయాలనేది నా సంకల్పం. ఎందుకని మీకు ఆలోచన రావచ్చు. తిరుపతి నియోజకవర్గాన్ని మీరు చూస్తే ఈ పార్లమెంట్ ని ఈరోజు తిరుపతి ఒక పక్క, నెల్లూరు ఇంకో పక్క, చెన్నై ఇంకో పక్క, అంటే 3 సిటీలు ఉన్నాయి, అంటే 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అదే మరి నెల్లూరులో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టుకుంటే 3 నగరాల్లో 3 ఎయిర్పోర్ట్లు వస్తాయి. అదే సమయంలో 2 పోర్ట్లు ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ శ్రీ సిటీ ఉంది. తిరుపతిలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ముందుకు పోతామనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ హబ్గా నేను తయారు చేయడానికి ముందుకు పోయాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పేద పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే పరిస్థితి మన పిల్లలకుంది. ఇప్పటికే అది నిరూపించాం. అందుకే ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తెచ్చాను. టీసీఎల్, హీరో మోటార్స్, జోహో, సెల్కాన్, కార్బన్, డిక్సన్, ఇలాంటి అన్ని కంపెనీలు తీసుకొచ్చాను. ఒకటే నా ఆలోచన, ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే కష్టపడిన తల్లిదండ్రులకి ఆ పిల్లల ద్వారా లాభం పొందుతుంది. మీ పిల్లలు బాగా సెటిల్ అయితే మీకు ఏ ఇబ్బందులు రావని చేశారు. అదే మరిగా శ్రీ సిటీ, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే మీరందరూ బాగుపడతారని నేను ముందుకు పోతే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి. తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ దాన్ని తరివేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే మాట చెప్తున్నా, నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి. తమిళ్లో జాబు రావాలంటే మన ఉద్యోగాలు రావాలని నేను ఉండాలా? అవునా? నేను చేశానా లేదా? నిరూపించానా లేదా? మన బ్రాండ్ చూస్తే కియా మోటార్స్ వస్తుంది, హీరో మోటార్స్ వస్తుంది, టీసీఎల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూస్తే బూమ్ బూమ్ వస్తుంది. అమర్ రాజా పారిపోతుంది, జాకీ పరిశ్రమ పారిపోతుంది. ఏం తమ్ముళ్ళు, నిరుద్యోగంలో నెంబర్ 1 వచ్చేసాం. మీరు తెలివి లేనోళ్ళ, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మీకు తెలివి లేదని ఒప్పుకుంటారా మీరు? అందుకే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి మా ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావు. ప్రతి ఒక్కరూ ఒక పూ తీసి జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టి శాశ్వతంగా రాజకీయానికి విరామం ఇవ్వాలి. తిరుపతి మన పిల్లలు ఎక్కడికి పోకర్లా. ఐఐటి తీసుకొచ్చా, ఐజర్ తీసుకొచ్చా, ఇంకో పక్క పెద్ద ఎత్తున ఐఐటిటి తీసుకొచ్చా. ఇవన్నీ వస్తే సూళూరుపేట నుంచి కూడా చెన్నైకి పోకుండా నేరుగా తిరుపతికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో అందరికీ వస్తువులు రావాలని చేశాను. ఇలాంటి ఓట్రుండి కాదు, అనేక పనులు నేను చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడికి ఎమ్మెల్యే సీటు, దోపిడీ చేసేవాడికి ఎంపీ సీటు, లూటీ చేసేవాడికి గుర్తింపించే పరిస్థితికి వచ్చాడు. అందుకే
నేను మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఉద్యోగాల కోసం నేను ఆలోచించా, ఇష్టానుసారంగా చేశాడు. నిన్న ఒక మాట అన్నాడు, యువత మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్నికల ముందేం చెప్పాడు? జాబ్ క్యాలెండర్ చెప్పాడా లేదా? మీకు చెప్పాడా? ఇచ్చాడా? మెగా డిఎస్సి చెప్పాడా? ఇచ్చాడా? ఇప్పటికి నిన్న అన్నాడు, నన్ను మీరేం చేశారని అడిగాడు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి, నీకు తెలియదు. నువ్వు బచ్చాగా ఉన్నప్పుడు గోళీలు ఆడుకుంటా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా. మీ నాన్న కంటే ముందే నేను ముఖ్యమంత్రి అయ్యా. ఒకసారి చరిత్ర తిరగరాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి అయిందంటే అది తెలుగుదేశం హయాంలోనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 8 సార్లు డిఎస్సి పెట్టాను. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 3 సార్లు పెట్టాడు. తెలుగుదేశం హయాంలో 11 సార్లు డిఎస్సీలు పెట్టాం. నేను అడుగుతున్నా, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు దిక్కుమాలోడివి, ఎన్నిసార్లు డిఎస్సీలు పెట్టాడు తమ్ముళ్ళు? మళ్ళా ఊరూరు తిరిగి